వందలాది మంది నుంచి లక్షలు వసూలు చేసిన వ్యాపారి పద్ధతి చంద్రశేఖర్ను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కాలువ సుజాతలు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు నరసింహారావు, రఘు, గంగిశెట్టి, వేణు, కటకం శ్రీనివాస్, తారకేష్, స్వాతులతో కలిసి మాట్లాడారు. సమీప బంధువులు, స్నేహితుల నుంచి చంద్రశేఖర్ వ్యాపారం పేరుతో కోట్లు వసూలు చేసి తప్పించి తిరుగుతున్నాడని మండిపడ్డారు. పిల్లల పెళ్లిళ్లు, భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బును నెలల వ్యవధిలో తిరిగి చెల్లిస్తానని భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారని అన్నారు. ఈ తరహా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దురుద్దేశపూర్వకంగా ఆర్థిక నేరాలకు పాల్పడి పోగేసుకున్న ఆస్తులను జప్తు చేయాలని కోరారు. అందుకను ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి ఈ బాధితులను కాపాడాలని కోరుచున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మన కట్టం శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. గత 10 సంవత్సరాల నుండి ఐపీఎఫ్లో జనరల్ సెక్రటరీగా ఉంటూ మాకు శ్రేయంగా మారిండు. ఆ శ్రేయాన్ని ఆధార తీసుకొని మోసం చేసి మమ్మల్ని రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇప్పుడు 24 తారీఖు కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజు వరకు కూడా స్పందన లేదు. వారు కూడా ఈ ప్రెస్ గత నెల రోజుల నుంచి సిమెంట్ వ్యాపారం చేసుకుంటూ 30 సంవత్సరాల నుంచి వ్యాపారవేత్తగా నాటకాలు ఆడుకుంటూ మాదాపూర్ గ్రామానికి చెందిన ఈ పబ్బ చంద్రశేఖర్ ఆర్యవైశ్యులందరికీ కాకుండా అన్ని కులాలకు పాపం ఎయిర్ కటింగ్ సెలూన్ చేసే 20 ఏళ్ల నుంచి ఆయన కటింగ్ చేస్తుంటే ఆయన కూడా 50 లక్షల రూపాయలు మోసం చేసి ఒక వికలాంగునికి కూడా 16 లక్షల రూపాయలు పెన్షన్ డబ్బులు దాచిపెట్టుకుంటే వాళ్ళకు బిడ్డ పెళ్లికో, కొడుకు పెళ్లికో, ఇళ్ళ కోసమో ఇచ్చిన పైసలు కూడా వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులల్లా ఉన్న వాళ్ళు కూడా అప్పో సప్పో చేసేసి నెలకు బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇంటికాడ కూర్చుంటే రిటైర్మెంట్ అయిన పైసలు కూడా ఇచ్చి ఈ రోజు ఈ దుర్మార్గుల్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు మాత్రం, ఎందుకంటే సుమతి గారు ఆల్రెడీ ఎస్ఓటీకి ఇచ్చారు, మల్కాజ్గిరి కమిషనర్ గారు ఈ 85 మంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్ చేసే విధంగా ఏదైతే వాళ్ళ గజ్వేల్లో వాళ్ళ అత్తగారు 20 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయన దగ్గర కూడా బంగారం ఉన్నారని చెప్పేసి కూడా ఉన్నది. 20 కోట్ల రూపాయలు ప్లాన్ ప్రకారం లాస్ట్ 15 రోజుల కింద కూడా అందరి దగ్గర అప్పులు చేసేసి ఆయన దగ్గర పెట్టుకొని పరారైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు, సుమతి గారు వీళ్ళ ముగ్గురికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళ ముగ్గురి ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి బాధితులందరికీ కూడా మేము ఇద్దరం కూడా భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. సుజాతమ్మ మేము ప్రభుత్వం తరఫున కూడా ఏ అవసరాలు ఉన్నా కానీ బాధితులకు సపోర్ట్ చేస్తాం. సుమారుగా దగ్గర 85 మంది నుంచి 100 మంది వరకు ఇప్పటి వరకు బాధితులు వచ్చారు. సుమారుగా ఇప్పటి వరకే అంచనా మేరకు 50 కోట్లు ఎప్పుడో దాటిపోయింది. 80 కోట్లు అంటున్నారు, 85 కోట్లు అంటున్నారు. మరి అందరూ కూడా భయపడి కొంతమంది కూడా వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఇచ్చుకున్నటువంటివి ఉన్నాయి. ఏదో మా పిల్లలకు అవసరాలకు వస్తాయనో దేనికోసమో దాచుకున్నటువంటి డబ్బుని ఆ దొంగ దగ్గర దాచిపెట్టినట్టు అయింది. దొంగకు తాళం చేతులు ఇచ్చినట్టు అయింది. వాడు ఎక్కడున్నా కూడా ఈరోజు నిన్న మేము డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మొన్న సజ్జనార్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంతకు ముందే సుమతి గారికి కూడా సిపి గారికి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతో పెద్దోళ్ళు కూడా దొంగలు దొరికినటువంటిది ఉంది. కాబట్టి ఈడ ఎంత పక్కా ప్లాంట్ వెళ్ళినా కూడా ఆల్రెడీ అందరు అనేది ఏంటంటే 3 నెలల ముందు నుంచే పెట్టబేడ సదురుతున్నాడు. అది రా రూపంలో అంతా క్యాష్ ని ఇంకా అకౌంట్లలో ఏం లేకుండా చేసుకోవడమో, లేదంటే బంగారం రూపంలోనో, ఇందాక సోదరుడు చెప్తున్నాడు వాళ్ళ తమ్ముళ్ళ పేర్ల మీద ఇంకా వేరే ఇంకా నేను చెప్పొద్దు మీడియా సమక్షంలో, ఇంకా వేరే రూపంలో ఆస్తుల్ని కొని పెట్టిండు అన్నారు. కాబట్టి ఏ టైంలో ఎప్పుడు ఆస్తులు కొన్నారు అనేది అన్ని వివరాలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ అయినాయి. కాబట్టి వీడు స్వయాన తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించినటువంటి ఆస్తులు కూడా మాకు తెలుసు. అన్ని ఆస్తుల్ని కూడా తప్పకుండా అమ్మించి నువ్వు ఎవరు ఏ దానికి పెట్టినవో, ఎవరికి పెట్టినవో ఇక నేను ఇవన్నీ మాట్లాడొద్దు, కానీ ఆ అన్ని ఆస్తులు అమ్మి, ఎందుకంటే వాళ్ళ రక్తం మీద చెమటలు వేర్చి సంపాదించిన డబ్బును తీసుకొచ్చి నీకు ఇస్తే పుణ్యానికి ఉడాయించి పారిపోదామని ప్లాన్ చేసుకున్నటువంటి నిన్ను మాత్రం వదలరు. నిన్ను వదిలితే ఇంకొకళ్ళు రేపు పొద్దున ఇంకొకళ్ళు చేస్తారు. దీన్ని పట్టుకొని ఎవరి డబ్బుని వాళ్ళకు వాపస్ ఇప్పిస్తే రేపు పొద్దున ఇంకొకటి ఇట్లాంటి అఘాయిత్యం చేయడానికి ముందుకు రాడు. తప్పకుండా వీడికి శిక్ష అయితే పడుతుంది. ఏ సొరంగంలో దాక్కున్నా కూడా తీసుకొని వచ్చే బాధ్యత పోలీసు తప్పకుండా తీసుకుంటది. దాన్ని కూడా వాళ్ళు ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు కూడా. నిన్న మేము వెళ్ళి మాట్లాడినప్పుడు ఇంత పెద్దది, ఇది చిన్నది కాదు, 1-2 కోట్లు తీసుకొని ఉడాయించింది కాదు. ఈ రోజు ఇన్ని కోట్లు అంటే ఈ రోజు ఉన్నటువంటి క్రైసిస్ లో ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొని అప్పనంగా వెళ్ళిపోయి బతుకుదాం అనుకుంటుండేమో.
ఇక్కడ బిడ్డలు పెట్టింది. కేవలం భర్త భార్య ఇద్దరు మాత్రమే ఎస్కేప్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అత్తగారు అందరు ఉన్నారు. అందరూ ఎప్పుడో ఒకరోజు దొరుకుతాడు. ఇంతకు ముందు పోయిన వాళ్ళందరూ కూడా దొరికిండ్రు. కొన్ని రోజులు సమయం అంతే, తప్పకుండా వస్తారు. కానీ అందరికీ నేను బాధితులకు అందరికీ చెప్పేది ఒకటే మెసేజ్, ఎవరు కూడా ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనది వ్యాపార కుటుంబము, ఎప్పుడైనా సంపాదించుకోవద్దు. పోతే పోనీయండి, మీకు ఇంకో పిల్లని పెళ్లి చేసినాం అనుకోండి, ఆ ఖర్చులకు పెట్టుకున్నాం అనుకోండి. కానీ ఇలాంటి అఘాయిత్యాలు ఎవ్వరు కూడా ఎలాంటి దారుణానికి ఒడిగొట్టద్దు అనేది నా విజ్ఞప్తి. దయచేసి మీ అందరి వెనకాల ఏది ఎక్కడ అవసరం ఉన్నా కూడా అధికారులతో మాట్లాడడానికి మేము మీకు అండగా ఉంటాము. ఇంకొక ఆర్యవేశుడే కానీ నువ్వు తీసుకున్నటువంటి వాళ్ళు వేరే కులస్తులు కూడా ఉన్నారు. వాళ్ళెవ్వరికీ కూడా ఇబ్బంది కలగొద్దు. మన ఆర్యవేశులకు బద్లాం అనేది నువ్వు మచ్చ తెచ్చుకొని వచ్చినా ఈ మచ్చని మార్చేది తప్పకుండా మేమే చేస్తామని ఈ సందర్భంగా తెలియదు.